50 పైసల కాయిన్ చూసి చాలా రోజులవుతుంది. అది అప్పట్లోనే చాలామంది కూడా చెల్లుబాటు కాదు అని చెప్పేసి అపోహలొచ్చాయి. అప్పటి నుండి కూడా ఆ 50 పైసా ఎవరు తీసుకోలేదు. సో, ప్రజల దగ్గర కూడా ఎక్కడ కనిపించలేదు. మా దగ్గర కనిపించలేదు, ఎవరి దగ్గర కనిపించలేదు. ఆ 50 పైసా అనేది ఎక్కడ పోయిందో కూడా ఎవరికీ తెలియదు. కానీ ఆర్‌బీఐ ఇప్పుడు చెప్తుందేందంటే 50 పైసాను కూడా అసలు బ్యాన్ అనేది చేయలేదంట. 50 పైసా, రూ. 1, రూ. 2, రూ. 5, రూ. 10, రూ. 20 ఈ కాయిన్‌లలో ఏ కాయిన్‌ను కూడా బ్యాన్ చేయలేదు అని చెప్పేసి ఆర్‌బీఐ నుంచి ఒక కీలక ప్రకటన వచ్చింది. కానీ 50 పైసాను చూద్దామంటే మాత్రం ఎక్కడ కనిపించలేదు. కానీ ఈ రూ. 10 మాత్రం ఎప్పుడు ప్రజల్లో ఒక అపోహనే ఉంటుంది. మార్కెట్‌లోకి వెళ్ళినప్పుడు కూడా ఆ రూ. 10 ఇచ్చి ఏదైనా ఐటెమ్ తీసుకోవాలంటే వాళ్ళు చెల్లుబాటు కాదని చెప్పేసి ఇప్పటికి కూడా చెప్తూనే ఉన్నారు. బ్యాంకుల్లోకి వెళ్తే ఏందంటే రూ. 10 చెల్లుబాటు అవుతుంది అని చెప్పేసి చెప్పినా కానీ ఎందుకో ఆ ప్రజల్లో రూ. 10 కాయిన్ అనేది బలంగా నాటుకుపోయింది. ఎక్కడికి పోయినా కానీ ఆ రూ. 10 అనగానే వద్దు అనే మాటనే వస్తుంది. కొంతమంది ఇప్పుడిప్పుడు తీసుకుంటున్నారు కానీ సో ఆర్‌బీఐ నుంచి వచ్చే కీలక ప్రకటనను మాత్రమే నమ్మండి. సో మనకి ఇప్పుడు పాత 50 పైసా కూడా పనికొస్తుందంటే ప్రజలందరూ ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే అది చూడక చాలా రోజులవుతుంది. రూ. 1 నుంచే మనం కౌంట్ చేసుకునే ఈ మధ్య కాలం నుంచే రూ. 1 కౌంట్ చేస్తున్నాము. దాదాపుగా 7, 8 సంవత్సరాలు అవుతున్నట్టుంది ఆ 50 పైసా కూడా కనిపించక. సో ఇదొక శుభ పరిణామం అనుకోవచ్చు. ఆ 50 పైసాను చూడడం అనేది మళ్ళీ వస్తుందంటే ఒక ఆనందమే కలుగుతుంది. సో ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి 50 పైసా కూడా ఇక నుండే కాదు ఇంతకుముందు కూడా బ్యాన్ చేయలేదంట. 50 పైసా నుండి మొదలు పెడితే రూ. 20 కాయిన్స్ వరకు కూడా అన్ని చెల్లుబాటు అవుతాయని చెప్పేసి ఆర్‌బీఐ నుంచి ఒక కీలక ప్రకటన వచ్చింది. వ్యాపారస్తులు కూడా ఈ కాయిన్స్ మొత్తం తీసుకోవాలి. ప్రజలు ఇచ్చినప్పుడు చెల్లుబాటు కాదని చెప్పకండి. ఎందుకంటే మీరు కావాలంటే బ్యాంక్‌కెళ్ళి అడగండి. ఇవి చెల్లుబాటు అవుతున్నాయా లేదా అని చెప్పేసి. ఇలాంటి వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి.